తదుపరి రాశి మిథున రాశి ఫలితాలండి. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1-2 పాదముల వెరసి ఈ యొక్క మిథున రాశిలో ఉంటాయండి. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం వీరికి మరి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంట్లో శుభవార్తలు వింటారు. మరి కుటుంబంతో ఎక్కువగా కాలం గడిపే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. వీరికి కొంత ఆందోళనకరంగా ఉన్నా కూడాను దైవం వీరిని రక్షిస్తూ ఉంటుంది. గ్రహబలం కూడా వీరిని రక్షిస్తూ ఉంటుంది. వీరికి ఒక ఉన్నతమైన స్థితి చేరుకోవడానికి ఈ సంవత్సరం యోగ్యదాయకంగా ఉండి వీరు గృహ నిర్మాణాలు చేయడం కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ, వీరు ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా అది దిగ్విజయంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మధ్యాంతరంలో వారికి కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉంది. మానసిక ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి వృద్ధి చేస్తారు. మరి ప్రయత్నంలో కొంత ఆటంకాలు కలిగినా కూడాను మరి చివరిలో విజయం చేకూరుతుంది. మరి అత్యంత వృత్తి ఉద్యోగాల్లో మరి ఉన్నతమైన స్థితి కలుగుతుంది. ఆలస్యమైనా కూడాను వారికి కొంత విజయాన్ని చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వీరికి అన్నిటా విజయమే అని చెప్పవచ్చును. ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత అనుకూలంగా ఉన్నా కూడాను మధ్యాంతరం కొంత అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు జరగటం, మరి భార్యాభర్తల మధ్య కలహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి వీరికి గురువు 12-2 స్థానాల్లో సంచారం వల్ల మరి శుభంగానే ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శక్తికి మించిన పనులు చేస్తారు. శక్తి మించిన మరి ఖర్చులు చేస్తూ ఉంటారు. ప్రారంభంలో వివాహాది శుభకార్యాలు చేస్తారు. స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంది. కొంత స్థిరాస్తి అమ్మే అవకాశాలు ఉన్నాయి. మరి సంఘంలో గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు ఉండదు. వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే భార్య అనారోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం మంచిది. భార్య వల్ల అనేకమైనటువంటి శుభ ఫలితాలు అనేవి ఏర్పడుతున్నాయి మీకు. అలాగే కొంత మత్తు పానీయాలకి అలవాటు పడడం, దానివల్ల అనేక ధనాన్ని మరి ఎక్కువగా ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంది. మరి కుమారులు మరి వారి వల్ల మీకు కొంత చిక్కులు కడిగే అవకాశాలు ఉన్నాయి. కుమారుల వల్ల మరి అపనిందల పాలవ్వటం కానీ, మరి వేరే వారి వల్ల దూషణ కలగటం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీరికి ఆలోచన చేసి ఏ కార్యక్రమం కూడా మరి నిర్వహించండి. మరి విద్యార్థులకి మరి శక్తి సామర్థ్యాలు తగ్గినటువంటి మార్కులు వస్తాయి. వారికి ఉన్నతమైన స్థితి కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం వీరికి మరి మధ్యస్థంగా ఉందని చెప్తూ ఉన్నారు. మరి ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో కొంత అనుకూలంగా లేకపోవడం వల్ల వారికి కొంత నిరాశ నిస్పృహలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరి మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఉద్యోగాల్లో కొంత అవకతవకలు ఉన్నా కూడాను కొంత బాధలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు పక్కవారి జోలికి వెళ్లకుండా మీ యొక్క పనులు మీరు చేసుకుంటే అది శుభంగా ఉంటుంది. నూతన ఉద్యోగాలు మరి చేసేవారికి ఈ సంవత్సరం అంతా కలిసి రాదండి. మరి వీరికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 5. మరి రాస్యాధిపతి బుధుడు అవ్వడం వల్ల జాతి పచ్చని ధరిస్తే వీరికి అంతా శుభంగా ఉంటుంది. మరి మృగశిర నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. ఆర్ద్ర వారు గోమేధికాన్ని ధరించాలి. మరి పునరస్సు నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరిస్తే అంతా కూడా శుభంగా ఉంటుంది. అలాగే వీరు 6 ముఖలమ రుద్రాక్షను ధరిస్తే కూడా శుభంగా ఉంటుంది. కాబట్టి వీరు చేయాల్సిన మంత్రాన్ని నరసింహ మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం అనే మంత్రాన్ని కనుక వీరు జపం చేసుకుంటే ఆ నృసింహస్వామి వారు వీరిని సర్వదా కాపాడుతూ ఉంటారు.